పాపం ఆ బంగారు లాంటి తల్లి ఆవిడని తీసుకొచ్చి గుండు కొట్టి ఇచ్చేసాడు రాజకీయం కోసం. వైసీపీ ఉన్మాదముట దేవుని దగ్గర కూడా దిగజారి మాట్లాడుతున్నారు. ఎంతో భక్తితో మొక్కు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్ గారి సతీమణి గురించి చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు. గుండు కొట్టించాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారి భార్య మొక్కు చెల్లించుకున్నారు. మనం స్వతహాగా మన సంస్కృతిలో మన తెలుగు రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నప్పుడు మనం తలనీలాలు సమర్పిస్తామని చెప్పి మొక్కుకుంటాం, అంటే గుండు చేపించుకుంటామని చెప్పి. అది అందరం చేసేదే. గతంలో మీరు కూడా కొండ మీద తలనీలాలు సమర్పించారు అనగా గుండు చేపించుకున్నారు. మీరు కూడా మీ ఫోటోలు కూడా మీరు సోషల్ మీడియాలో కొడితే వస్తాయి. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా తలనీలాలు సమర్పించారు, ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. దాని గురించి వైసీపీ వాళ్ళు వేరేగా ప్రచారం చేసుకుంటారు. అది పక్కన పెడితే ఆయన కూడా గతంలో ఇచ్చారు, గతంలో నేను కూడా ఇచ్చాను. అందరూ మొక్కుకున్నప్పుడు ఆ మొక్కు నెరవేరినప్పుడు మనం ఇస్తాం, సహజంగా జరిగేదే. పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి ఆయన మార్క్ శంకర్ పవనోవిచ్కి గత వేసవి కాలంలో సింగపూర్లో సమ్మర్ క్యాంపులో ఉన్నప్పుడు ఆ క్యాంపులో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగి పొగంతా కూడా ఆ బిల్డింగ్ మొత్తం వ్యాపించింది. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి ఆందోళన, ఏం జరిగింది, ఏమైపోయాడు బిడ్డ అని చెప్పేసి. చిన్నపిల్లాడు, అప్పుడు 7 సంవత్సరాల వయసు. ఆ ఆందోళనలో దేవుడికి మొక్కుకున్నారు. దేవుని దయతో బిడ్డకి ఏం జరగలేదు, చిన్న శ్వాస ఇబ్బందితో బయటపడిపోయారు ఆ రోజు నాడు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళారు, శ్వాస సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నారు. తర్వాత ఇండియాకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సింగపూర్ వెళ్ళి తీసుకొచ్చారు బిడ్డని, భుజాన వేసుకుని కూడా. అవి కూడా మనకి వీడియోలు దొరుకుతూ ఉంటాయి, విజువల్స్ ఉన్నాయి. ఈరోజు కూడా సోషల్ మీడియాలో కొడితే వస్తాయి, గూగుల్లో కొడితే వచ్చేస్తాయి విజువల్స్ కూడా. ఏమయ్యా పేరునాని, మొక్కు చెల్లించుకుంటే ఆ తల్లిని గురించి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ విధంగా మాట్లాడుతున్నావు, ఇది న్యాయమేనా నీకు? మీ నాయకుడు పెద్దిరెడ్డో, సుబ్బారెడ్డో, లేదా జగన్ రెడ్డో ఎవరో స్క్రిప్ట్ పంపిస్తారు, వాట్సాప్లో వచ్చింది, మెసేజ్ వచ్చింది. కనీసం మాట్లాడే ముందు నీకు ఇంగితం ఉండాలి కదా. అరే దేవుడు మన ఇంటి ఎలవేల్పు కదా, దేవుడు కదా, దేవుడి దగ్గర మొక్కు చెల్లించుకున్నప్పుడు తలనీళ్ళని సమర్పించుకుంటారు కదా, దాని గురించి మాట్లాడడం ఏంటి? బుర్రబుద్ధి లేదా అని చెప్పేసి వాళ్ళ మీద తిరగబడి వాళ్ళు గడ్డి పెట్టాల్సింది పోయి వాళ్ళు పంపించినట్టుగా ఇంగితం లేకుండా లేకి మాట్లాడి పేరునాని. పవన్ కళ్యాణ్ గారి భార్య పుట్టుకతో క్రైస్తవురాలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. ఎప్పుడు వాళ్ళ తాతల కాలంలో ముత్తాత ఎప్పుడు మతం మారాడు, ఆయన కూడా క్రైస్తవుడే. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా కొండ మీద డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. అలాగే అతని భార్య ఏ రోజు అసలు కొండకి వెళ్ళలేదు, తలనీలాలు కానీ ఇటువంటిది ఏం లేదు. వాళ్ళకి కొండకి వెళ్ళలేదు, దేవుని దర్శనం చేసుకోలేదు భార్య ఎప్పుడు కూడా. సరే, అది కూడా పక్కన పెడదాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీద ఏ రోజు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల. దేవుని మీద నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని చెప్పేసి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల. హిందువులు కాని వారు ఖచ్చితంగా సంతకం పెట్టాలి డిక్లరేషన్ మీద, దేవుని మీద నమ్మకం ఉందని చెప్పి. అంతకుమించి అందులో ఏముండదు. అయితే పవన్ కళ్యాణ్ గారి భార్య పుట్టుకతో క్రిస్టియన్ అయిన ఆమె కొండ మీద సంతకం పెట్టారు, డిక్లరేషన్ ఇచ్చారు. దేవుని మీద నాకు నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు సమర్పించుకుని అది అన్న ప్రసాదం ఏమైతే ఉందో మనం భోజనానికి సంబంధించి అన్న ప్రసాదాన్ని స్వయంగా తన చేతులతో వడ్డించి భక్తులకి తను కూడా అక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించి, అలాగే అన్నప్రసాదానికి సంబంధించి భారీగా విరాళం కూడా ఇవ్వడం జరిగింది. తిరుమల నియమాలు మొత్తం పాటించారు. డిక్లరేషన్ సంతకం పెట్టారు. ప్రసాదం దగ్గర స్వయంగా ఆవిడ వడ్డించి సేవ చేశారు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు, అలాగే విరాళం కూడా ఇచ్చారు. మీ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో, ఆయన కుటుంబ చరిత్రలో ఏ రోజన్నా ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక్క అనా పైసా విరాళం ఇచ్చారా? గుడికి ఇచ్చారా? లేదు. జన్మతః వాళ్ళ తాతలు ఎప్పుడో మతం మారారు. క్రిస్టియన్లైన జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏ రోజన్నా వైఎస్ గాని జగన్మోహన్ రెడ్డి గాని సంతకం పెట్టారా దేవుని మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉందని చెప్పి? లేదు, పెట్టలేదు. అటువంటి వ్యక్తుల్ని వెనకేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దేవుని మీద నమ్మకంతో, విశ్వాసంతో డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తన బిడ్డకి జరిగిన ప్రమాదం నుండి
దేవుడు రక్షించాడని భావించి ముక్కు కూడా చెల్లించుకున్న ఆమె గురించి ఈ విధంగా మాట్లాడడం ఇది ఏ విధంగా చూడాలో మీకే వదిలేస్తున్నాం. ఇంకా మిమ్మల్ని తిట్టి ఎంతకాలం తిడతాం పేరునని సన్నాసి అని తిట్టేసాం అయిపోయినవన్నీ కూడా. ఇదంతా ఎందుకు వస్తుంది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల వెంకన్న స్వామి గురించి పదే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కల్తీ నెయ్యి అంశం గురించే కదా. కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ స్పష్టంగా చెప్పింది అది నెయ్యే కాదు, పామాయిల్ కెమికల్ మిశ్రమం, అందులో రెండో మాటకు తావులేదు, అది స్పష్టంగా చెప్పింది. పోనీ దానికి సంబంధించి మీ పార్టీ సానుభూతిపడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నాడు కదా, ఆల్మోస్ట్ మీ పార్టీ సానుభూతిపడే కదా. విను, కల్తీ అవ్వలేదని ఎక్కడ చెప్పరా, కల్తీ అయ్యింది. ఆ కల్తీ ఏంటి? అసలు నెయ్యలేదు, నెయ్యలాగా తయారు చేశారట. ఆ తయారు చేయడానికి నెయ్యి వాసన రావడానికి నీ దగ్గరికి వచ్చి కొన్నాడు, అది పెట్టారు. చార్జ్షీట్ చాలా డీటెయిల్ గా వేశారు. అలాగే ఆ నెయ్యలాగా దానికి ఏమంటారు ఫ్లేవర్, దానికి ముట్టుకోగానే నెయ్యిలో జిడ్డు తగలడానికి ఏదో ఒకటి వాడాలి. అదేమో కలకట్టాలో పలానా అప్పారావు వాడి దగ్గర కొన్నారు 210 కోట్లకి, వీడి దగ్గర 170 కోట్లకి ఇది కొన్నారు. ఇవన్నీ కూడా చార్జ్ షీట్ లో రాశారు. సుమారు 400 మంది అనుకుంటాను చార్జ్ షీట్ లో. ఇది పరిస్థితి. విన్నావు కదా, స్పష్టంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు. వైఎస్ కి సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి గారిని కొడుకుగా భావిస్తాడు ఆయన, మీ పార్టీకి సానుభూతి పరుడు, మీ పార్టీ మీద ఏ ఆరోపణ వచ్చినా కూడా ముందు వచ్చి ఆయనే ఖండించేసి భుజానేసుకుని మాట్లాడతాడు. అటువంటి వ్యక్తి స్పష్టంగా చెప్తున్నాడు కదా, అందులో నెయ్యే లేదు, పామాయిల్ కెమికల్స్, ఆ నెయ్యిలాగా ఉండడానికి వాసన రావడానికి ఆ ఎసెన్స్, ఆ కెమికల్స్, ఆ ప్రిజర్వేటివ్స్, జిడ్డుగా ఉండడానికి అదే ఉంటది కదా, ఏదో మడ్డి ఉంటది కదా, డీజిల్ ఆయిల్ లాంటి మడ్డి కలపడము, ఏదో మొత్తాన్ని చేసి దాన్ని ఒక నెయ్యిలాగా భావించేలాగా, చూడగానే నెయ్యి అనుకునేలాగా తయారు చేశారు. దానికి సంబంధించి సిబిఎస్ స్పష్టంగా చెప్పింది. వాళ్ళు పామాయిల్ ఎక్కడ కొన్నారు, కెమికల్స్ ఎక్కడ కొనుక్కొచ్చారు, మిగతా ప్రిజర్వేటివ్స్ ఎక్కడ కొన్నారు, ఎంత చెల్లించారు, మొత్తం సిబిఐ దగ్గర ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు నెయ్యి తయారు చేసినప్పుడు నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి రాదు కదా. సముద్రంలో చేపలు పట్టినట్టుగా పట్టుకోవాలని వెళ్ళిపోయి మనం గేలా వేసి వలలు వేసుకుని పాల నుండి వస్తుంది, పాల నుండి వెన్న వచ్చింది, వెన్న నుండి నెయ్యి వస్తుంది కదా మనకు వచ్చేది. మరి ఆ కంపెనీలు ఎక్కడా కూడా 1 లీటర్ పాలు కొనలేదు, పోనీ బయట ఏమన్నా వెన్నపూస కొన్నారంటే 1 కేజీ వెన్నపూస కొనలేదు, పోనీ నెయ్యి కొన్నారంటే 1 కేజీ నెయ్యి కొనలేదు, ఏమీ కొనలేదు కదా. కొంటే దానికి సంబంధించిన బిల్లులు, చిట్టాపొద్దులు, అన్ని పన్నులు, ప్రభుత్వానికి కట్టిన పన్నులు అన్ని ఉంటాయి కదా. ఏ కంపెనీ దగ్గర కొన్నారు, ఎంత కొన్నారు, ఎప్పుడు కొన్నారు, మొత్తం చిట్టాపొద్దులు మెయింటైన్ చేయాలి కదా. అటువంటివి ఏమీ లేవు ఆ కంపెనీల దగ్గర. ఆ కంపెనీల దగ్గర ఉన్నదేంటంటే పామ్ ఆయిల్ ఎప్పుడు కొన్నారు, ఎంత కొన్నారు, ఎక్కడి నుంచి కొన్నారు. కెమికల్స్ అంటే చాలా ఉన్నాయి వాటిలో. మళ్ళీ ఈ కెమికల్ పలానా కంపెనీ దగ్గర కొన్నారు, ఆ కెమికల్ పలానా కంపెనీ, ఇది మహారాష్ట్ర కంపెనీ కొన్నామని చెప్పేసి వాళ్ళది చిట్టపొద్దులు మొత్తం క్లియర్గా ఉన్నాయి కదా. వాటితోనే నెయ్యిని తయారు చేశారు. ఈరోజు తప్పు నొప్పుకోకుండా మీరు వైసీపీ పార్టీ నుండి దిగజారిపోయి మాట్లాడుతున్నారు. అవును, తప్పు జరిగింది, అక్కడ కల్తీ జరిగింది. ఒక బాధ్యతాయుతమైన పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా ఉన్న పార్టీ మీది, గతంలో 5 ఏళ్ళు పరిపాలించిన పార్టీ మీది మీరేం చెప్పాలి ప్రజలకి? తప్పు జరిగితే, కల్తీ జరిగితే ఆ కల్తీకి పాల్పడిన దోషుల్ని కఠినంగా శిక్షించండి, మేము మద్దతు ఇస్తాము, దోషుల్ని వదలొద్దు అని మేము మాట్లాడాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ చేశారని చెప్పట్లేదు కదా. పోనీ పేరు నాని నువ్వు కల్తీ చేశావని చెప్పట్లేదు కదా. ఏ కంపెనీలు అయితే కల్తీ చేసినాయో ఆ కంపెనీలకు సంబంధించి వాళ్ళని విచారించడము, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న చైర్మన్లు కావచ్చు, అప్పుడున్న కీలక ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, క్వాలిటీ టెస్టింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళ పాత్ర అందులో ఎంత ఉంది, వాళ్ళు ఏ విధంగా దాన్ని వదిలేశారు, కల్తీ అని తెలిసినా కూడా ఏ విధంగా దాన్ని అనుమతించారు, ఇందులో ఎవరి పాత్ర ఎంత, డబ్బు ఎంతెంత చేతులు మారింది, ఇవన్నీ బయటికి రావాలి కదా. మీరెందుకు ఉలికి పడతారు? అసలు ఏమి జరగలేదని చెప్తారు. జరిగింది, కల్తీ జరిగింది, ఆ చేసిన వాళ్ళు, ఇందులో ఉన్న ఈ కుట్రలో, ఈ స్కామ్లో ఉన్న ప్రతి ఒక్కరు బయటికి రావాలి. ఆ విధంగా మీరు కూడా డిమాండ్ చేయండి, తప్పేముంది దానిలో. నేరం జరిగితే ఖచ్చితంగా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టండి, శిక్షించమని చెప్పేసి మీరు డిమాండ్ చేయాలి కదా. చేయకుండా ఎందుకని ఈరోజు ఈ విధంగా మీరు కవర్ చేసుకుని సంబంధం లేని వ్యక్తులను కూడా, పవన్ కళ్యాణ్ గారి భార్యను కూడా ఎందుకు లాగుతున్నారు? ఆమె మొక్కు చెల్లించుకుంటే కూడా ఆ మొక్కును కూడా మీ రోజు గుండు కొట్టించాడని చెప్పేసి అవమానకరంగా మాట్లాడుతున్నారు. పేరునని నీకు తగునా ఇది? ఇంతకుముందు చెప్పినట్టుగానే తిట్టి అయిపోయింది. మా దగ్గర తిట్లు లేవు ఇంకా.
నిన్ను, నీ ముఠాని, నీ ఉన్మాద ముఠాని, మీ జగన్మోహన్ రెడ్డి ఏం తిడతాము? ఒక సన్నాసిలాగా ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు స్క్రిప్ట్ పంపించిన వాళ్ళు ఇంకా సన్నాసిన్నారు అన్నారా? ఇంకా అన్నంత సన్నాసులు వాళ్ళు నీ పంపించిన వాళ్ళు కూడా.